పెట్టిన టైటిల్ ప్రకారం ఇది మిల్లా మ్యాగీ ఓకే మిస్ ఏమంటారు మిస్ వరల్డ్ కాంటెస్ట్లలో యూకే నుంచి ఒక ఆమె జర ఏమంటారు ఈ బ్యూటీ లెక్కలు పాటించకుండా లావుగున్న అమ్మాయిని సెలెక్ట్ చేసారు. సో ఆ అమ్మాయి ఇది ఇక్కడ మన యొక్క ఏమంటారు ఈ బ్యూటీ కాంటెస్ట్కి వచ్చింది. సో వచ్చింది, ఆమె వెళ్ళిపోయింది. సో అక్కడ జరిగిన వాస్తవము వేరుంది, అక్కడ న్యూస్లలో వస్తుంది వేరుంది. ఏది ఏమైనా ఏమంటున్నా 108 మంది లేదా 109 మంది మొత్తం 108 దేశాల నుంచి వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు. అంటే మిగతా 108 లేదా 107 మందికి లేని సమస్య ఈ అమ్మాయి ఒక్క ఆమెకి ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ సమస్య, రైట్? ఫస్ట్. రెండోది, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం ఏముంది? ఈ పోటీలని మన హైదరాబాద్లో హోస్ట్ చేస్తున్నారు అంతవరకే. ఇప్పుడు ఒలింపిక్స్ అనేది ఒక కమిటీ మెంబర్స్ అందరు కలిసి నిర్ణయం చేస్తారు, ఆ కమిటీ ఉన్న దేశాలన్నీ కలిపి నెక్స్ట్ 4 years ఎక్కడ చేయాలి, నెక్స్ట్ 4 years ఎక్కడ చేయాలి అన్నప్పుడు ఈ హోస్ట్ ఏ దేశంలో హోస్ట్ చేయాలనేది ఎవరు నిర్ణయిస్తారు? ఆ యొక్క కమిటీ, ఒలింపిక్ కమిటీలో ఉన్న సభ్యులందరూ. అంటే ఈ యొక్క ఆ సభ్య దేశాలన్నీ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. అంటే ఏమర్థం? ఏ దేశంలో హోస్ట్ చేసినా వాళ్ళ కమిటీలో ఉన్నటువంటి బైలాస్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ ఆ ఆర్గనైజర్స్ చేస్తారు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు దిస్ మిస్ వరల్డ్. మిస్ వరల్డ్కి ఒక కమిటీ ఉంది, దానికి సంబంధించిన కమిటీ మెంబర్స్ ఉన్నారు, అట్లనే దానికి యాక్షన్ చర్యలు డెసిషన్ మేకింగ్ పీపుల్ వాళ్ళు ఉన్నారు. సో దే ఫాలో దేర్ గైడ్ లైన్స్. వాళ్ళ యొక్క బైలాస్ ఏమున్నాయో, వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో అవి ఫాలో అవుతారు ఏ దేశంలో ఆ యొక్క పోటీ నిర్వహించిన అన్నప్పుడు. అందులో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ రేపు వేరే దేశంలో చేస్తే వేరే ప్రభుత్వం కానీ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది? మనము వాళ్ళకి కావాల్సిన బేసిక్ నెసెసిటీస్ ఆ సంబంధించిన యొక్క సౌకర్యాలు ఏర్పాటు చేయడం తప్ప వాళ్ళు కంటెస్ట్ అయింది ఏ పోటీలో పాల్గొనాలి, ఏం చేయాలనేది మనం నిర్ణయించాం కదా, ఆర్గనైజర్స్ నిర్వహిస్తారు కదా. అన్నప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏముంది అక్కడ? అంటే ప్రతిపక్షాలు అనేటివి చచ్చిపోయినాయి. దేన్ని విమర్శించాలి, దేన్ని విమర్శించకూడదు, ఇందులో వాస్తవం ఏంది తెలుసుకునే స్థాయిలో లేని దుర్మార్గ స్థితిలో ప్రతిపక్షాలు దిగజారినాయి. అంటే అది కూడా వాస్తవాలు కాకుండా ఫస్ట్ ఒక అవాస్తవాన్ని ప్రజల ముందు పెట్టడం, ఆ వాస్తవానికి మళ్ళా దాన్ని స్ప్రెడ్ చేయడం, లేకపోతే దానికి చిలువలు పలవలుగా అంటే అబద్ధాలలో బతకడమేనా కాదు. ఇప్పుడు అన్యాయం జరిగితే అందరికీ జరగాలి కదా, అందరూ వచ్చి బయటకు మాట్లాడాలి కదా. ఇప్పుడు ఇదే కమిటీ ఇదే మిస్ వరల్డ్ వేరే దగ్గర జరిగింది లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇంకో దగ్గర జరిగింది. ఆ లాస్ట్ ఇయర్ కూడా ఇది సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా. సో ఆ దేశంలో అదే పాటించింది, ఇక్కడ పాటిస్తున్నాయి కదా. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి స్థానంలో ఇంకో అమ్మాయిని పెడుతున్నారు కదా యూకే నుంచి. మరి సేమ్ రూల్స్ వర్తిస్తాయి కదా. దానికి కేటీఆర్ ఏదో మాట్లాడతాడు. అంటే ఎంత దిగజారుడు! ప్రజా సమస్యల మీద చర్చలు లేవు. ఓకే, మనం ఇక్కడ ఏంది వాళ్ళు ఇక్కడికి రావడం ఒక్కొక్క దేశంలో చేస్తున్నారు. మనం వీ షుడ్ ఫీల్ ప్రౌడ్.